హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి మునక్కాయ టమోటా కూర అయితే తీసుకొచ్చాను. ఇలాగాని చేశారంటే మాత్రం మీ ఫ్యామిలీలో మొత్తం కూడా చాలా బాగా చేస్తావు కూర అనేసి అంటారనమాట. దానికి కావాల్సింది ఏంటంటే ముందుగా చింతపండు నానపెట్టుకోవాలి. టమోటా కట్ చేసుకున్నాను, ఆనియన్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. కొత్తిమీర తీసి పెట్టేశాను, మునక్కాయలు కూడా కట్ చేసి పెట్టేశాను అనమాట. నా వీడియో ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడన్నా స్కిప్ చేస్తారంటే కర్రీ ఎలా చేస్తున్నాను అనేసి మీకు అయితే అర్థం కాదు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం బియ్యం, ధనియాలు, జీలకర్ర కూడా తీసుకుంటున్నాను. మునక్కాయ కర్రీకి అది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మా అమ్మ వాళ్ళు బాగా చేస్తారనమాట. అందుకని వేస్తే మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో నేను అలాగే నేర్చుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. నేనైతే రోజు కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను అనమాట. కట్టెల పొయ్యి మీద ఎందుకు చేస్తున్నాను అంటే ఏదో ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పనేసి చేస్తూ ఉంటున్నాను అనమాట. అలానే కట్టెల పొయ్యి మీద నేను డైలీ చేసే కర్రీస్నే నేను వీడియోగా సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకు అంటే నేను సపరేట్గా కర్రీస్ అయితే నేను ఏం చెయ్యట్లేదు. నేను ఇంట్లో చేసే డైలీ రొటీన్ కర్రీసే నేను పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ పొయ్యి కట్లు ముట్టుకున్నాయి బాగా. అందులో బాండ్లు పెట్టేస్తాను. ఇందాక చెప్పాను కదా జీలకర్ర, ధనియాలు, బియ్యం అనేసి అవి కొంచెం వేగిచ్చేసేసుకున్నాను. నెక్స్ట్ అదే బాండట్లో వచ్చేసి ఆయిల్ వేసాను. ఎండుమిర్చి, కరేపాకు, పోపు దినుసులు, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసేసి కొద్దిసేపు వేగిస్తున్నాను అనమాట. కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ టమోటాలు కూడా వేసేస్తున్నాను. టమోటాలు కొంచెం రసం బయటికి వచ్చేసిన తర్వాత మునక్కాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఉప్పు వేసి కొంచెంసేపు కలబెట్టి వేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి నేను ప్లేట్లో వేసుకున్నాను కదా ఇందాక ధనియాలు, జీలకర్ర అవి ఇచ్చినవి అవి చిన్న రోట్లో వేసుకొని ఇంకా అలా దంచుకుంటున్నాను. ఆ లోపల ఇవి కొంచెం టమాటా గుజ్జు అనేది బయటకు వచ్చేసింది అనమాట. అందులోకే పసుపు, కారం వేసేసి కలిపెట్టి వేసాను. ముందుగా నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా, బాగా నలిపేసేసి దాన్ని రసాన్ని పిండి రసం పోసాను అనమాట. మునక్కాయల తర్వాత మూత పెట్టేసాను. అంతలోకి ఇది చిన్నులపాయలు వేసేసి దంచి పెట్టేసాను అనమాట. ఈ బియ్యాన్ని ఇంకా ఉడికింది చూడండి. ఆల్రెడీ అయిపోయింది. కర్రీ అయితే చాలా ఫాస్ట్గా కూడా అయిపోయిద్ది ఇలా చేయడం వలన. ఎందుకంటే ఆయిల్లోనే చాలా ఫ్రై అయ్యిద్ది కదా. ఇదిగో ఇందాక ముందుగా మసాలాని మునక్కాయల్లో వేసేసి కూరలో అందున కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంకా తీసి గిన్నెలోకి వేసేసుకున్నాను అనమాట. మాకైతే మాత్రం ఇంట్లో చపాతీలోకి, రైస్లోకి తీసుకొని బాగా తీసుకుంటారు ఇట్లా కర్రీని. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి.